లక్ష్మణుడికి వచ్చిన అనుమానమే శ్రీరాముడికి వచ్చింది. అది మాయాలేడి అని శ్రీరాముడికి అర్థమైంది. కాని రాముడు లక్ష్మణుడితో ఇలా చెప్పాడు: లక్ష్మణ, ఆ లేడి మాయాలేడి అయినా సీత ఎంత సంతోషంగా ఉందో చూశావా? ఎప్పుడూ ఏదీ కావాలని అడగని సీత ఈరోజు ఆ లేడి కావాలని ఎంతో ఆసక్తి చూపిస్తోంది. ఈ లేడిని సీతకు బహూకరిస్తాను. ఒకవేళ నువ్వన్నట్టు ఇది రాక్షసుడే అయితే ఆ రాక్షసుణ్ణి సంహరిస్తానని రాముడు లక్ష్మణుడికి వివరంగా చెప్పాడు. రాముడు ధనస్సు తీసుకున్నాడు. సీతకు రక్షణగా ఉండమని లక్ష్మణుణ్ణి ఆజ్ఞాపించాడు. అలా శ్రీరాముడు ఆ బంగారు లేడిని వేటాడేందుకు అడవిలోకి వెళ్ళాడు. రాముడు ధనస్సుతో కనిపించగానే బంగారు లేడి రూపంలో ఉన్న మారీచుడు భయంతో అడవిలోకి పరుగులు తీశాడు. తన మాయా విద్యతో ఒక్కోసారి ఒక్కో చోట మాయమవుతూ ప్రత్యక్షమవుతూ రాముడిని అడవి లోపలికి ఆ బంగారు లేడి తీసుకుపోయింది. అలా ఎంతకీ ఆ బంగారు లేడి రాముడికి చిక్కలేదు. చివరకు రాముడు అలసిపోయాడు. ఇక మాయాలేడి ఉండకూడదని, సంహరించాల్సిందేనని రాముడు నిర్ణయించుకున్నాడు. లక్ష్యం తప్పని బ్రహ్మాస్త్రాన్ని రాముడు ఆ లేడిపై ప్రయోగించాడు. ఆ లేడి అతి బలవంతుడైన మారీచుడేనని శ్రీరాముడికి కూడా తెలుసు. అందుకే సాధారణ అస్త్రం కాకుండా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం బంగారు లేడిని వెంటాడి మాయను ఛేదించి ఆ మృగం గుండెను చీల్చింది. వెంటనే ఆ లేడి రూపం నుంచి నిజరూపంలోకి వచ్చిన మారీచుడు ఆ అస్త్రం దెబ్బకు ఎగిరిపడ్డాడు. రావణుడు చెప్పినట్టే రాముడి గొంతుకతో హా సీతే, హా లక్ష్మణే అంటూ గట్టిగా మారీచుడు అరచి మరణించాడు.